నిషేధిత జాబితా ముసుగులో కరీంనగర్ జిల్లాలో అమాయకుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం చెరబడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమ భూములను కాపాడుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 22A రద్దు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. నిబంధనల నేపథ్యంలో కరీంనగర్ కొమటం చూసుకుంటే సీతారాంపూర్ కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, అంటే వివిధ ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంగా అంటే ఈ రోజు వాళ్ళ స్వయంగా ఆయన వచ్చి ధర్నా కార్యక్రమం చేసినటువంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 22A అనే దాని మీద చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు 22A అనేది 1908లో ఉన్న యాక్ట్. ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే గిట్ట అది నిషేధ జాబితాలో పెట్టాలన్నది 22 యాక్ట్. అంటే దగ్గర 118 సంవత్సరాల నుంచి కూడా 1988 కూడా ఈ రేకుర్తి కానీ కొత్తపల్లి యొక్క ప్రజలందరి భూములు అది పట్టా భూములు ఉన్నాయి. అంటే 118 సంవత్సరాలు పట్టా భూమి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 వచ్చిన తర్వాత అది ప్రభుత్వ భూమిగా మారిపోయింది. 118 సంవత్సరాలు ముత్తాత నుంచి వచ్చిన సంపన్న భూమి వాళ్ళు దాన్ని దున్నుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయింది. వాళ్ళ ముత్తాతలు ఇచ్చిన భూమి ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ భూమి ఇట్లా మారిపోయింది అన్నాడు. అది 1908 22 యాక్ట్ క్లియర్ అయిపోయింది. ఏదైనా ప్రభుత్వం ఉంటే గిట్ట అది ఇమీడియట్ కలెక్టర్ గారు సిఫారసు మేరకు చేయాలని చెప్పిండు. ఏ కలెక్టర్ గారు సిఫారసు చేసిండు చేయమని చెప్పి ఊరు కూడా రేకుర్తిలో ఒక గుంట భూమి కూడా ఇప్పుడు మిగిలేదు, మొత్తం ప్రభుత్వంగా మారిపోయింది. 2023 కన్నా ముందు అవన్నీ కూడా ప్రైవేట్ భూములు, 2023 తర్వాత ఎందుకు ప్రభుత్వ భూమి మారిపోయిన పట్టా భూములన్నీ అంటే దీని వెనుక మొదలు ఏంటంటే డెఫినెట్ గా ఈ భూమి ప్రభుత్వ భూమిగా పడ్డది, మాకు అమ్ముకో 10 లక్షల భూమిని 1 లక్షకు అమ్ముకో అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ దళారులు వచ్చింది. లేకపోతే 30-40% ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము దీన్ని క్లియర్ చేద్దామని చెప్పి ఒక పరిస్థితి వచ్చింది. మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ఉండాలి, ఈ బాధిత పక్షాన ఉండాలి. సుమారు 650 నుంచి 1000 ఎకరాల భూమి కూడా ఈ రోజు నిషేధ జాబితా పెట్టిండ్రు. సుమారు 10,000 మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. బిడ్డ పెళ్లి చేయాలనే చేసుకునే పరిస్థితి లేదు, హైయర్ స్టడీ తీసుకుంటే లోన్ తీసుకుందాం లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బాధితుల పక్షాన మీరుండి వెంటనే వారం రోజుల లోపల ఇది రికమెండ్ చేసుకుని 22A నుంచి నిషేధ జాబ్ నుంచి అన్ని భూములు కూడా తీయకపోతే డెఫినెట్ గా వారం 10 రోజుల తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్ చేస్తాము. కలెక్టరేట్ టు సెక్రటరేట్ 100% తీసుకు పాదయాత్ర చేసుకుని ఈ యొక్క ప్రజాసమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం చేసిన మా పని అయిపోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలంగాణ ప్రజల పక్షాన ఉండడం, బాధితుల పక్షాన ఉండడం, తెలంగాణ ప్రజల ఆశలు కాపాడే దిశగా మా పార్టీ ఉంటుందని చెప్పి ఈ రోజు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడి వీళ్ళ మీద, బీజేపీ పార్టీ చులకనగా మాట్లాడింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బాధలు చూసి ఈ రోజు పాదయాత్ర పెడతామని చెప్పినాం. కాబట్టి వెంటనే వారంలో కలెక్టర్ గారు స్పందించి రికమెండేషన్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క ఉద్యమం తీవ్రత తరతరాలుగా తమ వంశపారపర్యంగా వస్తున్న భూములే కాదు ఇండను కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ విధంగా చేయడం పట్ల చాలా మంది కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే మహిళలు మాత్రం పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం స్పష్టంగా అక్కడ పోయినాం. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? 100% ఈ రోజు పక్షాన చెప్పిన మేము బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాము అంటే అటువంటి కూడా ఎప్పుడు అటువంటి పెట్టుకోకండి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ భూములు మీకు ఇప్పించాక పోరాటం చేస్తామని చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి తెలియదు భూములు, ఇలా తాత కూడా లేదు, ఇలా ముత్తాతల భూములు ఇవన్నీ కూడా. ఈ ముత్తాతల భూములు వచ్చి మా భూములు అంటే గట్ట ఆ రోడ్డు వాడే పరిస్థితి. ఆ భూమి మీద జీవధారం కట్టిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ భూమి మీద వాళ్ళు ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ భూమి ప్రభుత్వం అంటే ప్రభుత్వమే దొంగతనం చేస్తే ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏం చెప్తాము? అందుకే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి పోతాం. 100% మేము ఆల్రెడీ కేసీఆర్ గారికి చెప్పినాం, కేటీఆర్ చెప్పినాం, హరీష్ రావు కూడా చెప్పినాం. ఇది యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి మా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, 22A పక్షాన ఉంటుంది. 22A నిషేధ జాబితాకి మొత్తం విడుదల వరకు మా పార్టీ అండగా ఉంటుంది. మీరు చెప్పిన ప్రకారంగా కంచె చైన్ వేసినట్టుగా చెప్తున్నట్టు అంటే లోపం ఎక్కడుంది అసలు? ఎక్కడంటే ఇదే లాలూచి పడడం. ప్రైవేట్ భూములన్నీ ప్రభుత్వంలో పెట్టంగానే మనము లాలూచి పడడం. ఈ భూమి ప్రభుత్వ భూమిగా మారిపోయింది, ఎంతకో అంతకు అమ్ము అని చెప్పితే ఆ అమ్ముకునే వాళ్ళు అమ్ముకుని తీస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 30% 40% కొనాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ లాలుచి పట్టారు. కాబట్టి వీళ్ళు 80% మేము ప్రాణ త్యాగం ఇస్తాం కానీ మేము భూములు అమ్మని చెప్పి చెప్తా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇక్కడి నుంచి ఒకవేళ కనుక ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోతాం మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మరోవైపు కూడా సెక్రటేరియట్ వరకు కూడా పాదయాత్ర చేస్తూ 22A బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందంటూ కూడా భరోసా ఇచ్చిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.